ప్రాణాయామ ప్రయోజనాలు. భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన బహుమానం యోగ శాస్త్రం. యోగా రోగులకు అద్భుతమైన చికిత్సా పద్ధతి, సామాన్యులకు ఆదర్శవంతమైన జీవన పద్ధతి, మునులకు, ఋషులకు, యోగులకు జీవన్ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే సాధనా పద్ధతి. యోగా సంతోషాన్ని, సమృద్ధిని, సంపదను, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రాణాయామం అష్టాంగ యోగ యొక్క 4వ అంగం. ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని విస్తరించడం. ప్రాణాయామంలో పూరక, కుంభక, రేచక ప్రక్రియల ద్వారా శ్వాసను నియంత్రిస్తాం. మనిషి జీవించడానికి అత్యంత ఆవశ్యకము ప్రాణవాయువు. నీరు, ఆహారం లేకపోయినా మనిషి కొన్ని రోజులు బ్రతుకుతాడేమో, కానీ ఆక్సిజన్ లేకపోతే కొన్ని నిమిషాలు కూడా మనిషి బ్రతకలేడు. ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలోని కోటాను కోట్ల కణాలకు ఆక్సిజన్ సమృద్ధిగా అందించబడుతుంది. ఆక్సిజన్ కణాలకు అందకపోతే ప్రాణశక్తి తగ్గి మనిషి అనారోగ్యం పాలవుతాడు. ప్రాణాయామం చేయడం వల్ల ఇడ, పింగళి, సుషుమ్నా నాడులు ఉద్దీపనం చెంది నాడీ వ్యవస్థలో రక్త ప్రసరణ బాగా జరిగి శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అందించబడి ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. సంపూర్ణ ఆరోగ్యానికి సంజీవని లాంటిది ప్రాణాయామం. అనేక రకాల ప్రాణాయామాలలో ముఖ్యమైనవి భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి ప్రాణాయామం, బాహ్య ప్రాణాయామం, ఉజ్జాయి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం, భ్రమరి ప్రాణాయామం, ఉద్గీత్ ప్రాణాయామం, ప్రణవ ప్రాణాయామం, అభ్యంతర ప్రాణాయామం, చంద్రభేది ప్రాణాయామం, సూర్యభేది ప్రాణాయామం, నాడీ శుద్ధి ప్రాణాయామం, శీతలి ప్రాణాయామం, శీతకారి ప్రాణాయామం. కపాలభాతి, బాహ్య ప్రాణాయామాలు తినకముందు మాత్రమే చేయాలి. మిగిలినవి తిన్న తర్వాత కూడా చేయవచ్చు. శస్త్రచికిత్స, ఆపరేషన్ చేయించుకున్నవారు 6 నెలల వరకు, గర్భిణీ స్త్రీలు, ఋతుక్రమంలో ఉన్న స్త్రీలు కపాలభాతి, బాహ్య ప్రాణాయామాలు చేయకూడదు. ఏ ప్రాణాయామం లేదా యోగాసనమైన శరీరం సహకరించకపోతే చేయకూడదు. శరీరానికి కష్టం కలిగించే విధంగా, తీవ్రంగా, బలవంతంగా, ఫోర్స్ఫుల్లీ ఏ యోగాసనం, యోగా ప్రక్రియ, ప్రాణాయామం చేయకపోవడం మంచిది. సరైన సమయంలో, సరైన పద్ధతిలో యోగా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఉదయం 6 బయట ఆక్సిజన్ బాగా లభించే ప్రదేశంలో యోగా చేయడం మంచిది. రండి, ఒక్కొక్క ప్రాణాయామం ఎలా చేయాలో వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ కూర్చొని యోగా ప్రాణాయామం చెయ్యాలి. అలా కూర్చోలేని వారు కుర్చీలో
నడుము నిటారుగా ఉంచి కూర్చొని చేయవచ్చు. భస్త్రికా ప్రాణాయామం. దీర్ఘ శ్వాసతో ఊపిరితిత్తుల నిండా గాలిని పీల్చడం వదలడం చెయ్యాలి. 2.5 సెకన్ల పాటు పీల్చడం, 2.5 సెకన్ల పాటు వదలడం చేస్తూ ఉండాలి. ఇలా 5 నిమిషాల నుండి 15 నిమిషాల వరకు చేయవచ్చు. దీనివల్ల శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అందించబడుతుంది. కణాలలోని మైటోకాండ్రియా DNA పనితనం ప్రభావితం చేస్తుంది. శరీరంలోని ప్రతి భాగం సంతులితం అవుతుంది. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. కపాలభాతి ప్రాణాయామం. గాలిని లోపలికి పీల్చి పొట్టను వెనకకు నెట్టి వేగంగా బయటికి వదలాలి. సమస్త రోగాలను ఇది నయం చేస్తుంది. స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. గుండెకు సంబంధించి హార్ట్ బ్లాకేజీని తొలగిస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. కిడ్నీ స్టోన్, స్త్రీల అండాశయ, గర్భాశయ, ఋతుక్రమ రోగాలను కూడా నయం చేస్తుంది. అండోత్పత్తి, వీర్యకణ ఉత్పత్తి కూడా పెంచుతుంది. సంతాన సాఫల్యతను చేకూర్చుతుంది. శరీరంలోని అన్ని భాగాలను సమతుల్యంగా ఉంచి ఆకలి పెంచుతుంది. దీనిని 5 నుండి 15 నిమిషాల వరకు చేయవచ్చు. ప్రత్యేక రోగాల నివారణ కోసం అరగంట వరకు కూడా చేయవచ్చు. దీనివల్ల మూలాధార నుండి సహస్రార చక్రాలు ఉత్తేజితమై కుండలిని శక్తి జాగృతం అవుతుంది. బాహ్య ప్రాణాయామం. శ్వాస లోపలికి పీల్చి పొట్టను వెనకకు నెట్టుతూ గాలిని బయటికి వదిలి శ్వాసను ఆపాలి. సాధ్యమైనంత వరకు శ్వాసను బయటే ఆపాలి. ఇలా 3 నుండి 21 సార్లు చేయవచ్చు. ఇది హర్నియా, డయాబెటీస్, సమస్త ఉదరకోశ వ్యాధుల కోసం, పైల్స్, కిడ్నీ, ప్రోస్టేట్, ప్యాంక్రియాటిస్, గర్భాశయ సమస్యలకు బాగా పనిచేస్తుంది. దీనివల్ల మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాలు జాగృతం అయి కుండలిని శక్తి జాగృతం అవుతుంది. ఇది అద్భుతమైనటువంటి ప్రాణాయామం. ఉజ్జాయి ప్రాణాయామం. గొంతు బిగబట్టి గాలిని లోపలికి పీల్చి సాధ్యమైనంత వరకు గాలిని లోపలే బంధించి ఆపి కుడి నాసిక ద్వారా గాలిని బయటికి వదలాలి. ఇలా 3 నుండి 21 పర్యాయాలు చేయవచ్చు. గొంతు సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. స్వరపేటికను బలపరుస్తుంది. గురక సమస్యతో, నత్తి సమస్యతో బాధపడే వారికి ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. థైరాయిడ్, ట్రాన్సిల్స్ సమస్యలతో బాధపడే వారికి ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అనులోమ విలోమ ప్రాణాయామం. కుడి నాసిక ద్వారా గాలిని లోపలికి పీల్చి ఎడమవైపు నుండి బయటకు వదలాలి. అదేవిధంగా ఎడమవైపు నుండి గాలిని లోపలికి పీల్చి కుడివైపు నుండి బయటికి వదలాలి. 5 నుండి 15 నిమిషాల వరకు దీనిని చేయవచ్చు. కొన్ని ప్రత్యేక రోగ నివారణ కోసం అరగంట వరకు కూడా చేయవచ్చు. ఇది సమస్త నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. పక్షవాతం, పెరాలసిస్, మైగ్రేన్, తలనొప్పి, గుండె జబ్బు, హై బీపీ, లో బీపీ, స్ట్రెస్ ఇలాంటి వాటిని నయం చేస్తుంది. ఇడ, పింగళి, సుషుమ్నా నాడులను ఉత్తేజపరిచి కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది.
ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది. వాత పిత్త తత్వాన్ని నియంత్రించి శారీరక సమతుల్యతను ఏర్పరుస్తుంది. భ్రమరి ప్రాణాయామం పూర్తిగా ఊపిరి లోనికి పీల్చి బ్రొటన వేళ్లతో చెవులను మూసి చూపుడు వేలు నుదుటిపై ఉంచి మధ్య వేళ్లతో కళ్ళను మూసి ముక్కుతో భ్రమర శబ్దం అనే శబ్దం చేస్తూ గాలిని బయటకు వదలాలి. దీనిని 5 నిమిషాల నుండి అరగంట వరకు చేయవచ్చు. దీనివల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ రియలైజేషన్ గురించి ఇది బాగా పనిచేస్తుంది. అనేక రకాల అంటువ్యాధుల నుండి రక్షిస్తుంది. ధ్యానానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఈ భ్రమరి ప్రాణాయామం. ఉద్గీత్ ప్రాణాయామం జ్ఞానముద్రలో కూర్చొని బాగా ఊపిరి లోనికి పీల్చి ఓంకారం చేస్తూ గాలిని బయటకు వదలాలి. 5 నుండి 30 నిమిషాల వరకు దీనిని చేయవచ్చు. ఒత్తిడికి సంబంధించిన సమస్యలు, డిప్రెషన్ లాంటివి అనేక మానసిక రోగాలకు ఇది బాగా పనిచేస్తుంది. ఓంకార శబ్దం వల్ల నాడీ వ్యవస్థ బాగా శుద్ధి చేయబడి మనసు పవిత్రంగా మారుతుంది. ఇది సమాధి స్థితిని కోరుకునే సాధకులకు బాగా ఉపయోగపడుతుంది. ఓంకార మూలమంత్రాన్ని జపించడం వల్ల దివ్య శక్తులు లభిస్తాయి. మోక్షము, ముక్తిని కోరుకునే వారికి ఇది చక్కటి సాధనం. ప్రణవ ప్రాణాయామం ఏదైనా ధ్యానముద్రలో కూర్చొని శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ తాను సాక్షిగా శ్వాసపై ధ్యాస పెట్టాలి. దీనినే కుండలిని యోగా, విపాసన యోగా, క్రియాయోగా అని కూడా అంటారు. తాను అంతర్ముఖుడై ఆ సచ్చిదానంద స్వరూపుడు, సర్వశక్తి సంపన్నుడు, సమస్త సృష్టికర్త అయిన ఆ భగవంతుణ్ణి ధ్యానం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల అష్టాంగ యోగ యొక్క చివరి స్థితి సమాధిని పొందడానికి ఇది చాలా ఉపయోగకరంగా సాధనగా ఉంటుంది. అభ్యంతర ప్రాణాయామం ఏదైనా సుఖాసనంలో కూర్చొని దీర్ఘ శ్వాస తీసుకొని గాలిని సాధ్యమైనంత సేపు లోపలే బంధించి నెమ్మదిగా బయటకు వదలాలి. శారీరక వికాసానికి ఇది బాగా దోహదపడుతుంది. ముఖ్యంగా ఛాతీ వికసితమవుతుంది. శరీర బలహీనతను ఇది తగ్గిస్తుంది. ఈ అభ్యంతర ప్రాణాయామం దీనిని 5 నుండి 10 నిమిషాల వరకు ఇది అభ్యాసం చేయవచ్చు. చంద్రభేది ప్రాణాయామం యథాస్థితిలో కూర్చొని కుడి చేతి బొటనవేలుతో కుడివైపు నాసికారంధ్రాన్ని మూసి ఎడమవైపు నుండి నెమ్మదిగా గాలిని లోపలికి పీల్చి యథాశక్తి సాధ్యమైనంత వరకు గాలిని లోపలే ఆపి నెమ్మదిగా కుడివైపు నుండి గాలిని బయటకు వదలాలి. ఈ ప్రక్రియను అనేక పర్యాయాలు కొనసాగించాలి. ఇది హై బీపీ, శరీర ఉష్ణోగ్రతను బాగా
తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ ఈ ప్రాణాయామాన్ని 5 నుండి 10 నిమిషాల వరకు కొనసాగించవచ్చు. సూర్యభేది ప్రాణాయామం. యథాస్థితిలో కూర్చొని ఎడమ చేతి బొటన వేలుతో ఎడమవైపు నాసికా రంధ్రాన్ని మూసి కుడివైపు నుండి నెమ్మదిగా గాలిని లోపలికి పీల్చి యథాశక్తి సాధ్యమైనంత వరకు గాలిని లోపలే బంధించి ఆపి ఉంచి నెమ్మదిగా ఎడమవైపు నుండి గాలిని బయటకు వదలాలి. ఈ ప్రక్రియను అనేక పర్యాయాలు కొనసాగించాలి. ఇది హై బీపీ, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చంద్రభేది, సూర్యభేది ప్రాణాయామాలు రెండూ ఒకేలా పనిచేస్తాయి. నాడీ శుద్ధి ప్రాణాయామం. యథాస్థితిలో కూర్చొని కుడి చేతి బొటన వేలుతో కుడివైపు ముక్కును మూసి ఎడమవైపు నుండి నెమ్మదిగా గాలిని లోపలికి పీల్చి యథాశక్తి సాధ్యమైనంత వరకు గాలిని లోపలే ఆపి నెమ్మదిగా కుడివైపు నుండి గాలిని బయటకు వదలాలి. మళ్ళీ ఎడమవైపు నుండి గాలిని లోపలికి పీల్చి యథాశక్తి సాధ్యమైనంత వరకు గాలిని లోపలే బంధించి కుడివైపు నుండి గాలిని బయటకు వదలాలి. ఈ ప్రక్రియను అనేక పర్యాయాలు ఇదే విధంగా కొనసాగించాలి. ఈ ప్రాణాయామం వల్ల హై బీపీ తగ్గుతుంది, శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శీతలి ప్రాణాయామం. యథాస్థితిలో కూర్చొని నాలుకను వృత్తాకారంలో ఉంచి నోటి ద్వారా గాలిని లోపలికి పీల్చుకోవాలి. యథాశక్తి సాధ్యమైనంత వరకు గాలిని లోపలే బంధించి ఆపి ముక్కు ద్వారా బయటకు వదలాలి. ఇలా అనేక పర్యాయాలు కొనసాగించాలి. ఈ ప్రాణాయామాన్ని 5 నుండి 10 సార్లు చేయవచ్చు. ఇది శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. వేసవి కాలంలో ఇది బాగా మనకు ఉపయోగపడుతుంది. శీతకారి ప్రాణాయామం. యథాస్థితిలో కూర్చొని పళ్ళను దగ్గరగా ఉంచి నోటి ద్వారా గాలిని లోపలికి పీల్చుకోవాలి. పీల్చిన గాలిని యథాశక్తి సాధ్యమైనంత వరకు లోపలే బంధించి తర్వాత ముక్కు ద్వారా గాలిని బయటకు వదలాలి. ఇలా 5 నుండి 10 పర్యాయాలు దీనిని కొనసాగించవచ్చు. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. Thanks for watching this video and please do subscribe and ring the notification bell. Thank you.